వెల్కమ్ టు స్మార్ట్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం 134 చేద్దామండి. ప్రాబ్లం నేమ్ ఏంటంటే గ్యాస్ స్టేషన్, అండ్ ఇది ఒక మీడియం లెవెల్ ప్రాబ్లం అన్నమాట. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ప్రాబ్లం చదివినట్లయితే ఒకసారి, దేర్ ఆర్ n గ్యాస్ స్టేషన్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ రూట్ వేర్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ ఎట్ ith స్టేషన్ ఈస్ గ్యాస్ ఆఫ్ I. దాని అర్థం ఏంటంటే n గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట, అండ్ ప్రతి ఒక్క స్టేషన్లో గ్యాస్ ఐఏ అనేది ఉంటుంది. అండ్ యూ హ్యావ్ ఏ కార్ విత్ అన్ అన్లిమిటెడ్ గ్యాస్ ట్యాంక్, ఇట్ కాస్ట్ ఆఫ్ I. మన దగ్గర ఒక కార్ ఉంది, ఆ కార్లో అన్లిమిటెడ్ గ్యాస్ పడుతుంది అనమాట ఆ కార్ ట్యాంక్లో. ఓకే, అండ్ ట్రావెల్ ఫ్రమ్ ith స్టేషన్ టు ఇట్స్ నెక్స్ట్ స్టేషన్. మనం ఒక స్టేషన్ నుంచి ఇంకొక స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి ఎంత కాస్ట్ అవుతుందంటే I+1 కాస్ట్ అవుతుంది అనమాట. యూ బిగిన్ ద జర్నీ విత్ అన్ ఎంటీ ట్యాంక్ ఎట్ వన్ ఆఫ్ ద గ్యాస్ స్టేషన్స్. మనం ఎంటీ ట్యాంక్తో మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం ఏదో ఒక గ్యాస్ స్టేషన్. ఆ గ్యాస్ స్టేషన్ ఏదనేది మనమే డిసైడ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఆల్సో గివెన్ టు ఇంటీజర్ యారేస్ గ్యాస్ అండ్ కాస్ట్. మనకి గ్యాస్ అండ్ కాస్ట్ అనే 2 ఇంటీజర్ యారేస్ ఇస్తారు. రిటర్న్ ద స్టార్టింగ్ గ్యాస్ ఇండెక్స్ ఇఫ్ యూ కెన్ ట్రావెల్ అరౌండ్ ద సర్క్యూట్ వన్స్ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మనం ఏ గ్యాస్ స్టేషన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసామో ఆ గ్యాస్ స్టేషన్ యొక్క ఇండెక్స్ మనం రిటర్న్ చేయాలి. ఎప్పుడు రిటర్న్ చేయాలంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు తిరిగి రాగలిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకసారి, అప్పుడు మన స్టార్టింగ్ ఇండెక్స్ అనేది రిటర్న్ చేసేయాలన్నమాట. అదర్వైజ్ రిటర్న్ -1, లేకపోతే -1 రిటర్న్ చేయాలి. అండ్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సొల్యూషన్ ఇట్ ఈస్ గ్యారంటీడ్ టు బి యూనిక్. అంటే ఏదన్నా సొల్యూషన్ ఉందంటే అది ఖచ్చితంగా యూనిక్గా ఉంటుందని క్వశ్చన్లో మనకి ఇచ్చారనమాట. ఓకే, ఈ క్వశ్చన్ మీకు అంత క్లారిటీగా అర్థం కాకపోవచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. గ్యాస్ అండ్ కాస్ట్ రెండు మనకి యారేస్ ఇచ్చారు. గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 4 5 1 2. ఇక్కడ దీని అర్థం ఏంటంటే మనం ఒకవేళ గ్యాస్ స్టేషన్ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసామనుకోండి, గ్యాస్ స్టేషన్ 2 దగ్గరికి వెళ్ళడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందంటే, మీన్స్ ఎన్ని యూనిట్స్ ఖర్చు అవుతుందంటే 3 యూనిట్స్ ఖర్చు అవుతుంది అనమాట. అండ్ ఆల్సో గ్యాస్ స్టేషన్ 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 3 దాకా వెళ్ళాలంటే మనకి 4 యూనిట్స్ అనేది ఖర్చు అవుతుంది. ఒకసారి దీని విజువల్ రిప్రజెంటేషన్ చూద్దామండి. విజువల్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే ఇక్కడ చూస్తే గ్యాస్ 1 2 3 4 5 మన ఎగ్జాంపులే. గ్యాస్ 1 దగ్గర నుంచి గ్యాస్ స్టేషన్ 1 దగ్గర నుంచి 2 వరకు వెళ్ళడానికి మనకి 3 యూనిట్స్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో 2 నుంచి 3 వరకు వెళ్ళడానికి 4 యూనిట్స్, 3 నుంచి 4 వరకు వెళ్ళడానికి 5, అండ్ 4 నుంచి 5 వరకు వెళ్ళడానికి 1 యూనిట్. అలా మనం దీన్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అవుట్పుట్ చూసినట్లయితే అవుట్పుట్ అనేది 3 వచ్చింది. మీన్స్ థర్డ్ ఇండెక్స్ దగ్గర మనం స్టార్ట్ అయినట్లయితే మనం క్లాక్ వైజ్ మొత్తం ఉన్న గ్యాస్ స్టేషన్స్ అన్నీ ఒక రౌండ్ వేసి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ వరకు రావచ్చని. ఎలా అంటే ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్. స్టార్ట్ అట్ స్టేషన్ 3 ఇట్ ఈస్ ఇండెక్స్ 3. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కనుక మనకి గ్యాస్లో 4 యూనిట్స్, మన ట్యాంక్లో 4 యూనిట్స్ ఆఫ్ గ్యాస్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మీన్స్ థర్డ్ ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు వెళ్ళడానికి మనకి ఎంత కాస్ట్ అవుతుంది? ఓన్లీ 1 యూనిట్ కాస్ట్ అవుతుంది. 1 యూనిట్ కాస్ట్ అయితే మనకు ఉన్న 4 యూనిట్స్ ఆఫ్ గ్యాస్లోంచి 1 యూనిట్ రిమూవ్ అయిపోతే రిమైనింగ్ 3 యూనిట్స్ ఉంటాయి అనమాట మనం 4th గ్యాస్ స్టేషన్కి వెళ్ళేసరికి. సో 4th గ్యాస్ స్టేషన్కి వెళ్ళాక అక్కడ మళ్ళీ మనకి 5 యూనిట్స్ ఆఫ్ గ్యాస్ దొరుకుతుంది. సో ఆల్రెడీ ఉన్న 3 యూనిట్స్ ప్లస్ ఈ 5 యూనిట్స్ మొత్తం కలిపి 8 యూనిట్స్ అవుతాయి. సో ఈ స్టేషన్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి మనకి 2 యూనిట్స్ పడుతుంది. మీన్స్ ఉన్న 8 యూనిట్స్లోంచి 2 యూనిట్స్ ఖర్చు అయిపోతుంది అనమాట. 2 యూనిట్స్ ఖర్చు అయిపోతే రిమైనింగ్ ఎంత? 6 యూనిట్స్ ఉంటాయి. సో మళ్ళీ మనం ఈ గ్యాస్ స్టేషన్ 1 దగ్గరికి వెళ్ళినప్పుడు 0th గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకి 1 యూనిట్ దొరుకుతుంది. సో 1 యూనిట్ అంటే 6 + 1 7 యూనిట్స్. అలా మనం మొత్తం గ్యాస్ స్టేషన్స్ అన్నీ కవర్ చేసేయచ్చు ఇప్పుడు ఇండెక్స్ 3 దగ్గర నుంచి స్టార్ట్ అయితే. అందుకని మనకి అవుట్పుట్ 3 వచ్చిందనమాట. ఎక్స్ప్లెనేషన్ చూస్తే అర్థమవుతుంది. మనం 3 దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు 4 యూనిట్స్, అండ్ ఆల్సో నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి 1 యూనిట్, వెళ్ళినందుకు నెక్స్ట్ 5 యూనిట్స్, అండ్ అగైన్ నెక్స్ట్ స్టేషన్ వెళ్ళడానికి 2 యూనిట్స్, వెళ్ళినందుకు 1 యూనిట్ మనకి యాడ్ అయింది. నెక్స్ట్ స్టేషన్ వెళ్ళడానికి 3 యూనిట్స్ ఖర్చు అయ్యి వెళ్ళినందుకు మళ్ళీ 2 యూనిట్స్ యాడ్ అయ్యాయి. సో అలా అన్నీ మనం కవర్ చేసాం అనమాట. ఒకసారి ఎగ్జాంపుల్ 2 చూసినట్లయితే 2 3 4 అండ్ 3 4 3. ఇక్కడ మనం ఏ ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అయినా సరే మనం ఎండ్ వరకు వెళ్ళలేము అనమాట. సో అందుకని మనం -1 రిటర్న్ చేసాం.
ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 2 దగ్గర నుంచి స్టార్ట్ అయితే మనకి 2 యూనిట్స్ ఆఫ్ గ్యాస్ ఉంటుంది. దాని నుంచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాలంటే మనకి 3 యూనిట్స్ ఖర్చు అవుతుంది అనమాట. సో -1 యూనిట్ అంటే ట్యాంక్లో ఏం లేకుండా మనం ముందుకెళ్ళలేం. అందుకని ఒకవేళ సెకండ్ స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి మనకి 4 యూనిట్స్ ఖర్చు అవుతుంది. 4 యూనిట్స్ ఖర్చు అయితే అప్పుడు మన ట్యాంక్ సగం దూరం వెళ్ళేసరికి ఖాళీ అయిపోతుంది అనమాట. సెకండ్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేసరికి 3 యూనిట్స్ ఖర్చు అవుతుంది. 3 యూనిట్స్ ఖర్చు అయితే మనం నెక్స్ట్ స్టేషన్ వెళ్ళేసరికి మనకి ఎంత 1 యూనిట్ అండ్ ఆల్సో ఇక్కడ నుంచి 2 యూనిట్స్ మనకు ఉంటాయి కాబట్టి 3 యూనిట్స్ గ్యాస్ మనకి ఇక్కడ ఉంటుంది. ఈ స్టేషన్ నుంచి మనం నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి 3 యూనిట్స్ పడుతుంది. సో ఇక్కడికి వెళ్ళేసరికి మన గ్యాస్ ట్యాంక్లో ఎంత 0 యూనిట్స్ ఉంటుంది అనమాట. మళ్ళీ అగైన్ ఈ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ వరకు వెళ్ళాలి కదా. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన గ్యాస్ ట్యాంక్లో 3 యూనిట్స్ వస్తాయి. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనకి 4 యూనిట్స్ కావాలి. సో అందుకని మనం వెళ్ళటం ఇంపాసిబుల్ అనమాట. అందుకనే ఇక్కడ -1 రిటర్న్ చేసాం. క్వశ్చన్ అర్థమైంది కదా. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. యారే అండ్ గ్రీడీ, ఈ 2 టాపిక్స్ వాడి మనం దీన్ని సాల్వ్ చేస్తాం అనమాట. అండ్ ఆల్సో కన్స్ట్రెంట్స్ చూసినట్లయితే n అనేది 10⁵ వరకు ఉండొచ్చు. సో దీన్ని మనం లూప్స్ వాడు కానీ బ్రూట్ ఫోర్స్ వాడు కానీ చేసామంటే టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైపోయి టైం లిమిట్ ఎక్సీడ్ ఎర్రర్ వస్తుంది అనమాట. దానికోసం ఏం చేస్తామంటే మనం ఓన్లీ ఒక లూప్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మీన్స్ బిగ్ బాఫ్ n టైంలో మనం దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మనం ఎలా అప్రోచ్ అవుతామంటే ఇక్కడ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, ఆ ఎక్స్ప్లెనేషన్నే మనకి పెద్ద క్లూ అనమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ యూజ్ చేసుకొని మనం ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడానికి ట్రై చేద్దాం. అండ్ క్వశ్చన్లో మనం ఏం రిటర్న్ చేయాలి, ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ఇండెక్స్ రిటర్న్ చేయాలి. సో స్టార్ట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. స్టార్టింగ్ 0 దగ్గర ఉన్నాం. అండ్ ఆల్సో మనకి ప్రతిసారి ఇక్కడ ట్యాంక్లో ఉంది అప్డేట్ అయితే ఉంది. సో ట్యాంక్ కోసం ఒక వేరియబుల్ తీసుకుంటాం. ట్యాంక్ స్టార్టింగ్లో 0 ఉంటుంది కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రతిసారి స్టేషన్ నుంచి స్టేషన్కి మారినప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ గ్యాస్ యూనిట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అన్నమాట. సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి కోసం మనం ఒక వేరియబుల్ తీసుకుందాం, టోటల్ గ్యాస్ యూనిట్స్. స్టార్టింగ్లో ఎంత ఉంటాయి 0. అండ్ ఇక్కడ మన కార్లో గ్యాస్ యూనిట్స్ అనేవి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఇఫ్ సపోజ్ నేను 4 కిలోమీటర్స్ వెళ్ళాలంటే నా దగ్గర ఓన్లీ 3 కిలోమీటర్స్ వెళ్ళడానికే పెట్రోల్ ఉంటే నేను వెళ్ళలేను కదా. సో అలా అన్నమాట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క స్టేషన్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి దానికోసం ఒక లూప్ తీసుకుంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ గ్యాస్. ఓకే, ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ మనం ఫస్ట్ ఎక్కడి నుంచి చెక్ చేస్తున్నాం, ఐ వాల్యూ ఎంత ఉండింది ఫస్ట్ ఇటరేషన్లో 0. మీన్స్ స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. అండ్ చెక్ చేసుకుంటూ వెళ్ళే ప్రతిసారి ఏమవుతుంది, నేను ఏ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తానో ఆ స్టేషన్ దగ్గర మనకి ఫ్యూయల్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనకి ఎంత ఫ్యూయల్ గెయిన్ అవుతుందో చూసుకుంటాం. ఫస్ట్ మనకి గెయిన్ అయ్యే ఫ్యూయల్ ఎంత, మనం ఏ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళామో ఆ స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాలంటే దాన్ని మైనస్ చేసుకుంటాం. ఎన్ని యూనిట్స్ కావాలో అన్ని యూనిట్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. మీన్స్ ఇఫ్ ఒకవేళ నేను గ్యాస్ స్టేషన్ 1 దగ్గర ఉన్నా అనుకోండి, నాకు వచ్చేదేమో మనకు వచ్చే ఫ్యూయల్ ఏమో గ్యాస్లో ఉన్న ఫస్ట్ యూనిట్. అండ్ మనం నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాలంటే మనకు ఖర్చు అయ్యేదేమో కాస్ట్లో ఉన్న ఫస్ట్ యూనిట్. మీన్స్ కాస్ట్ ఆఫ్. నెక్స్ట్ మనకి టోటల్ గ్యాస్ యూనిట్స్ ఎన్ని వస్తాయి, ఎంత ఫ్యూయల్ ఉంటే అంతే గ్యాస్ యూనిట్స్ వస్తాయి అన్నమాట. సో టోటల్ గ్యాస్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ గ్యాస్ యూనిట్స్ ప్లస్ ఫ్యూయల్. ఓకే, దెన్ మన ట్యాంక్లో ఎన్ని యూనిట్స్ ఉంటాయి గ్యాస్ యూనిట్స్, మనం ఎంతైతే ఫ్యూయల్ గెయిన్ చేస్తామో అంతే ఉంటాయి. సో ట్యాంక్లో ఎంత ఉంటాయి అంటే ట్యాంక్ ప్లస్ ఫ్యూయల్ ఎంతైతే గెయిన్ చేస్తామో అంత ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతిసారి మనం నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఏం చెక్ చేస్తాం, ట్యాంక్లో గ్యాస్ యూనిట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఇఫ్ ఒకవేళ గ్యాస్ యూనిట్స్ ఉంటే ఓకే. గ్యాస్ యూనిట్స్ కనుక లేదంటే అప్పుడు మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ యూనిట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ నెక్స్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. మీన్స్ ఇఫ్ ఒకవేళ ట్యాంక్ అనేది <0 ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇండెక్స్ నుంచి
చెక్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ యూనిట్ నుంచి చెక్ చేయడం స్టార్ట్ చేస్తాం కాబట్టి స్టార్ట్ని ఇంక్రీజ్ చేస్తాం అనమాట. స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ ఇండెక్స్ దగ్గర అయితే ఉన్నామో, ఇక్కడ ఇండెక్స్ అంటే గ్యాస్ స్టేషన్, ఏ గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నామో ఆ గ్యాస్ స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి చెక్ చేయడం స్టార్ట్ చేస్తాం. అండ్ ఆల్సో మనం ప్రతిసారి చెక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, మన ట్యాంక్ అనేది ఎంటీగా ఉంటుంది. సో ట్యాంక్ని ఎంటీ చేసేస్తాం అనమాట. ఓకే, దీనివల్ల మనకేమవుతుందంటే ప్రతి ఒక్క ఫ్యూయల్ గ్యాస్ స్టేషన్ చెక్ చేస్తాం అండ్ ఆల్సో కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది చూస్తాం. ఇఫ్ ఒకవేళ ట్యాంక్ అనేది ఎంటీ అవ్వకుండా మనం అన్నీ కనుక చెక్ చేసామనుకోండి, అన్ని గ్యాస్ స్టేషన్ కనుక చెక్ చేసామనుకోండి, మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో దాన్ని రిటర్న్ చేసేయాలి. సో రిటర్న్ స్టార్ట్. ఇఫ్ ఒకవేళ స్టార్ట్ అనేది టోటల్ కంటే ఎక్కువ ఉంటే, టోటల్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉంటే, మీన్స్ మనం లూప్ మొత్తం కంప్లీట్ చేసేలోపు టోటల్ గ్యాస్ యూనిట్స్ అనేవి 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ ఉన్నట్లయితే మన జర్నీ మొత్తం మనం కంప్లీట్ చేసినట్టు. సో జర్నీ మొత్తం కంప్లీట్ చేసామంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఆ ఇండెక్స్ రిటర్న్ చేయాలి. అందుకని ఇఫ్ ఒకవేళ స్టార్ట్ ఎప్పుడు రిటర్న్ చేస్తామంటే టోటల్ గ్యాస్ యూనిట్స్ అనేవి 0 కానీ 0 కంటే ఎక్కువ కానీ ఉంటే అప్పుడు స్టార్ట్ రిటర్న్ చేస్తాం అనమాట. లేకపోతే క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారం -1 రిటర్న్ చేస్తాం. అర్థమైంది కదా? దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దామండి. ఇక్కడ చూడడానికి అయితే మీడియం లెవెల్ ప్రాబ్లం ఉంది, బట్ మనం థాట్ ప్రాసెస్ కనుక కరెక్ట్గా ఉంటే ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ 2 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయినాయి. మనం దీన్ని సబ్మిట్ చేద్దాం. అండ్ ఈ కోడ్ ఓన్లీ బిగ్ ఆఫ్ ఎన్ టైంలోనే రన్ అవుతుంది అనమాట. బికాస్ మనం ఇక్కడ ఓన్లీ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. అవుట్ ఆఫ్ 40 టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయినాయి. ఇఫ్ ఈ సొల్యూషన్ మీకు ఏదన్నా కన్ఫ్యూజన్గా ఉంటే ఈ వీడియో మళ్ళీ ఇంకొకసారి చూడండి, చాలా క్లారిటీ వస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రాబ్లం అనేది ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఈ సొల్యూషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.